హాయ్ అండి. ఈరోజు మా జన్నీ ఆంటీ చేసే అల్లం పచ్చడి చూపిస్తున్నాను. ఆంటీ చేసే పచ్చడిని చాలామంది ఇష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఈసారి ఇలా చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ముందుగా 1/2 కేజీ అల్లం కడిగి పొట్టు తీసి ముక్కలు కోసి తడిపోయేంత వరకు ఆరబెట్టి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించాలి. చింతపండు ఈనెలు తీసేసి 1.5 లీటర్ నీళ్లు పోసి ఒక్క ఉడక వచ్చేంత వరకు ఉడికించాలి. స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి దోరగా వేయించి మిక్సీ పట్టాలి. వేయించిన అల్లం, 6-7 పాయల వెల్లుల్లిపాయలు అవి కూడా మిక్సీ పట్టాలి. పసుపు 1 స్పూను, మిరియాలు ఒక 15 కూడా మిక్సీ పట్టాలి. ఉడకబెట్టిన చింతపండు ఆరిన తర్వాత గ్రైండర్లో వేసి బాగా పేస్ట్ చేయాలి. దాంట్లోనే సాల్ట్ 450 గ్రాములు, కారం 500 గ్రాములు వేసి బాగా గ్రైండ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మనం మిక్సీలో వేసిన పౌడర్, అల్లం, వెల్లుల్లి అవన్నీ నెమ్మదిగా వేయాలి. తర్వాత బెల్లం దంచుకొని 750 గ్రాములు వేయాలి. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత తీసేసి అవసరం ఉన్నప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.